ప్రపంచంలో క్రైస్తవ్యం అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటి అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. ఎందుకు ఈ అంశం పెట్టడం జరిగింది అని అంటే, మత ఛాందసవాదులు అలాగే హేతువాదులు అయిన వాళ్ళు క్రైస్తవ్యాన్ని భయాభ్రాంతులకు గురి చేస్తూ, ఇంకేముంది క్రైస్తవ్యం అయిపోయింది, క్రైస్తవులుగా కాక వేరు వేరు మతాలలోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే మరి దేవుడు లేడు అనేటువంటి స్థాయికి కూడా వచ్చేస్తున్నారు అనేటువంటి వీడియోస్ వాళ్ళు అప్లోడ్ చేస్తూ చాలామంది పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు, లోకంలో సమాజంలో మేము పెద్దవాళ్ళం అనుకున్న వాళ్ళు ఇలాంటి వీడియోస్ పెడుతూ క్రైస్తవ్యాన్ని ఒకంతకు భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితులు అనేవి మనం చూస్తున్నాం. వాళ్ళు చెప్పే మాటలకు మనం ఏదో భయపడతాము, వణికిపోతాము, దిగజారిపోతాము, జారిపోతాము, లేకపోతే వదిలేస్తాము అని ఉద్దేశం కాదు. కానీ వాళ్ళ ఆలోచనలు తప్పు అని చెప్పకపోతే అది నిజమైపోతుంది. నలుగురు కలిసి ఒక మేకను కుక్క అని చెప్పేసరికి అది ఏమైపోయింది, చివరికి కుక్క అయిపోయింది. ఒరే ఇది కుక్క కాదురా మేక అని చెప్పేవాళ్ళు లేక, నువ్వు తోలికెళ్ళేది మేకరా అని చెప్పేవాడు లేక, నలుగురు వచ్చి ఇది కుక్కరా అని చెప్పేసరికి అది చివరికి కుక్క అనుకొని వాడు ఏం చేశాడు, దాన్ని వదిలేశాడట. అలాగే ఈరోజు వాళ్ళు పెడుతున్న వీడియోలకు మనం స్పందించకపోతే క్రైస్తవులుగా అది ఏమవుతుంది అని అంటే నిజమై కూర్చుంటుంది సమాజంలో. కనుక చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. చాలామంది మత ఛాందసవాదులు ఇదిగోండి, ఒకప్పుడు వీళ్ళు క్రిస్టియన్గా ఉన్నారు, క్రైస్తవులుగా ఉన్నారు, బాప్తిస్మం తీసుకున్నారు. వీళ్ళు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు నిజం తెలుసుకొని వాపసి అంటే తిరిగి వారి యొక్క సొంత గృహానికి వచ్చేశారు. వాళ్ళు ఎప్పుడైతే దీన్ని వదిలేసి వేరే మతంలోకి వెళ్ళారో, ఆ మతాన్ని వదిలేసి సత్యం తెలుసుకొని ఈరోజు మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేశారు అని కొంతమంది చెప్తున్నారు. అంటే వాపసి వచ్చేస్తున్నారు. ఇప్పుడు మన క్రైస్తవులు సాక్ష్యాలు చెప్పించినట్టుగా వాళ్ళు కూడా చెప్పిస్తున్నారు. ఏమన్నా తెలుసా, ఇదిగో ఒకప్పుడు మా అమ్మ నమ్ముకుంది దేవుణ్ణి, లేదా మా నాన్న నమ్ముకున్నాడు దేవుణ్ణి, లేదా నేనే నమ్ముకున్నాను దేవుణ్ణి, కానీ ఆ తర్వాత నాకు సత్యం తెలిసింది, నిజం తెలిసింది, నా కళ్ళు తెరవబడ్డాయి, అందుకే నా యొక్క గృహానికి నేను వచ్చేసాను అని చాలామంది చేత చెప్పిస్తూ, అమ్మో నిజమే క్రైస్తవులందరూ ఇటు వెళ్ళిపోతున్నారేమో, ఎటో వెళ్ళిపోతున్నారేమో, వేరు వేరు మతాలకు వెళ్ళిపోతున్నారేమో అనేటువంటి ఒక భయాందోళనలకు గురి చేస్తున్న పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ఇవన్నీ ఒక కోణంలో అయితే, మరొక కోణంలో బాబు గోగినేని లాంటి వాళ్ళు, హేతువాదులు, దేవుడు లేడని గట్టిగా వాదించేవాళ్ళు, ఇలాంటి హేతువాదులు కూడా ఏమని చెప్తున్నారంటే, విజ్ఞానం పెరుగుతుంది, అందరూ చదువుకుంటున్నారు, అందరూ తెలుసుకుంటున్నారు, క్రైస్తవ్యం అనేది మూఢనమ్మకం, కన్యక గర్భవతి కంటం ఏంటి, సిలువలో మరణించటం ఏంటి, తిరిగి లెగవటం ఏంటి, ఇవన్నీ మూఢనమ్మకాలు. ఇప్పుడిప్పుడే చాలామంది క్రైస్తవులైన వాళ్ళు ఇవన్నీ తెలుసుకొని వాళ్ళు వాస్తవాలలోకి వస్తున్నారు అని చెప్తున్నారు. ఏమండి, ఒకసారి అతను మాట్లాడినటువంటి అతని మాటలు వినండి. అతను ఏం చెప్తున్నాడు. ఆస్ట్రేలియాలో సెయింట్ ఆర్నో అన్న ఊరికి 13 కిలోమీటర్ల దూరం 1869లో అద్భుతంగా కట్టిన ఈ చర్చిని ఈ రోజు సందర్శించే వాళ్ళు లేరు, అది అమ్మకానికి పెట్టారు. ఎందుకంటే మతం యొక్క మూఢనమ్మకాలని ఒప్పుకోకుండా స్కూళ్ళకి, కాలేజీలకి, సైన్స్ సెంటర్లకి వెళ్ళి సత్యం ఏంటో అందరూ తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇదేదో ఒక హిస్టారికల్ ప్లేస్ గా చూడటం తప్పిస్తే
ఇంకేమీ లేదు. దిస్ ఇస్ కాల్డ్ ద పెబుల్ చర్చ్. చాలా అందంగా ఉంది, కానీ అబద్ధం ఎంత అందంగా ఉన్నా కూడా అబద్ధమే. ఓ మనిషి కన్యకు పుట్టడం, చచ్చిపోయినాక సిలువ వేయబడి చచ్చిపోయినాక మళ్ళీ 3వ రోజుకి ప్రాణం పోసుకుని రావటం, ఇట్లాంటి కాకమ్మ కథలు ఏవి కూడా ఆధునిక మనుషులకి రుచించవు. చూడండి, దుకాన్ బంద్. విన్నారు కదా, ఎంత అపహాస్యం చేస్తూ ప్రపంచం అంతా ఎవరినైతే దేవుడిగా, యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నారో ఆ దేవునిని, ఆ రక్షకుడిని తోలలాడుతూ ఆయన జన్మను, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని ఏదైతే సువార్త అని ఈరోజు మనం నమ్ముతున్నామో అది ఒక మూఢనమ్మకం అని కొట్టి పారేస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు బాబు గోగినేని. చూసారా ఎలాగా ఏదో ఒక చర్చి చూపించి, ఖాళీ అయిపోయిన చర్చి చూపించి, తాళాలు వేసిన చర్చి బిల్డింగ్ చూపించి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. అతను మాట్లాడిన మాటల్లో ఒక విషయం ఉంది. ఏంటో తెలుసా? చదువుకుంటున్నారు, విజ్ఞానం వైపు వెళ్తున్నారు, సైన్స్ సెంటర్స్ వైపు వెళ్తున్నారు, చదువుకున్న వాళ్ళంతా ఈరోజు దేవుడు లేడు అనే దానికి వస్తున్నారు అనేటువంటి పిచ్చివాగుడు అతను వాగుతున్నాడు. అది ఎంతవరకు వాస్తవం అనేది ఈరోజు కొన్ని విషయాలు మీ ముందుంచుతానో జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అతను ఎవరైతే గొప్పవాళ్ళు అని అనుకుంటున్నాడో, ఎవరైతే అతను మేధావులు అని అనుకుంటున్నారో, ఏమండి, ప్రపంచంలో శాస్త్రవేత్తలు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెజారిటీ క్రైస్తవులు. తెలుసా ఈ విషయం మీకు? మెజారిటీ అంటే ఎక్కువ భాగం క్రైస్తవులు. క్రైస్తవులు అంటే కేవలం పుట్టడం వలన లేకపోతే పేరు పెట్టుకొని క్రైస్తవులు కాదు, వాళ్ళంతా క్రీస్తును ప్రకటించిన క్రైస్తవులు. మెజారిటీ సైంటిస్ట్స్, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలందరూ కూడా క్రీస్తును ప్రకటించారు. ఎవరెవరు ఏ విధంగా ప్రకటించారో, ఏ శాస్త్రవేత్త ఏ విధంగా యేసుక్రీస్తు వారి గురించినటువంటి గొప్పతనం గురించి మాట్లాడారో ఒకసారి మనం ఆలోచిస్తే, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఈయనెవరో తెలుసా? మొట్టమొదటిగా చంద్రమండలం మీద అడుగుపెట్టిన వ్యక్తిగా ప్రపంచంలో ఈయన పేరు పొందాడు. ఈయన చంద్రమండలం మీద అడుగుపెట్టి కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? అంతే ఆ స్థాయికి వెళ్ళాడంటే ఎంత గొప్ప శాస్త్రవేత్త, లేకపోతే ఎంత చదువుకొని ఉంటాడు అతను. కానీ అతను తన జీవితంలో క్రీస్తును ప్రకటించాడు. అర్థమైందా? క్రీస్తును స్వరక్షకుడుగా అంగీకరించి యేసుక్రీస్తు వారిని దేవుడిగా ఆయన ప్రకటన చేశాడు. ఆయనతో పాటు వెళ్ళినటువంటి మరొక శాస్త్రవేత్త, ఆయన పేరు జేమ్స్ ఎర్విన్. ఈయన కూడా చంద్రుడిపై కాలు మోపాడు. ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను చంద్రుడి మీదకి వెళ్ళటం గొప్ప కాదు, పరలోకం నుండి యేసు ప్రభు రావటం గొప్ప అన్నాడు. అర్థమైందా? నేను భూమి మీద నుండి చంద్రుడి మీదకి వెళ్ళటం గొప్ప కాదు, అసలు పరలోకాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడే అది గొప్ప విషయం అండి అని యేసుక్రీస్తు వారిని ఈ శాస్త్రవేత్త ప్రకటన చేశాడు. అంతెందుకు, మనందరికీ తెలుసు మరొక శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. ఈరోజు మనం ఈ బల్బుల కింద కూర్చున్నామంటే ప్రారంభకుడు ఆయనే, బల్బును కనిపెట్టిన శాస్త్రవేత్త. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, నేను ప్రపంచాన్ని వెలిగించటానికి బల్బును కనిపెట్టాను, ప్రపంచాన్ని వెలిగించటానికి నేను బల్బును కనిపెట్టాను, కానీ నన్ను వెలిగించింది ఏంటో తెలుసా? బైబిల్ అన్నాడు ఆయన. ఏమండి, వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు కాదా? వీళ్ళెవరు చదువుకున్న వాళ్ళు కాదా? ఈ బాబు గోగినేని అనేవాడికి వీళ్ళ గురించి తెలియదా? వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ తెలియదా? దొంగ. ప్రపంచ క్రైస్తవ్యాన్ని భయాభ్రాంతులకు గురి చేయటానికి ఏమీ తెలియదు అన్నట్టుగా, ఎవరికేమీ తెలియదు అన్నట్టుగా వీడు ఆడే నాటకాలు అవన్నీ కూడా. వీళ్ళ గురించి తెలియదా వాడికి? ఈ హేతువాది అనేవాడికి వీళ్ళ గురించి తెలియదా? వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు తెలియదా? ఏమండి, ఐజక్ న్యూటన్ ఎవరైతే మనం శాస్త్రవేత్త అంటున్నామో
ఐజక్ న్యూటన్ దేవుడి గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఐజక్ న్యూటన్ ప్రపంచంలో అన్ని గ్రంథాలలో కంటే దేవుని గురించి ప్రామాణికంగా చెప్పిన గ్రంథం బైబిల్ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు సర్ ఐజక్ న్యూటన్. అర్థమైందా? ఈ స్టేట్మెంట్లన్నీ వాస్తవం, నేను చెప్పే ఏ కట్టు కథలు కాదు. వాళ్ళు అక్షరాల ఇచ్చిన స్టేట్మెంట్స్, వాళ్ళ బయోగ్రఫీలో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. అతను అన్న మాట, ప్రపంచంలో ఎవరికైనా దేవుడు అని ఆయన అర్థం కావాలి అని అంటే వాళ్ళు చదవవలసింది బైబిల్ అని చెప్పాడు సర్ ఐజక్ న్యూటన్. ఏమండి, ఒక ఐన్స్టీన్ శాస్త్రవేత్త దేవుడి గురించి గొప్పగా చెప్పాడు. దేవుడి గురించి గొప్పగా చెప్పాడు. అలాగే మరొక శాస్త్రవేత్త జేమ్స్ సైమన్ అనేటువంటి ఈయన క్లోరోఫామ్, ఈరోజు మనకి ఆపరేషన్స్ చేయటానికి అనెస్థీషియా ఇస్తారు కదా, ఆ క్లోరోఫామ్ ద్వారా మనకి మత్తు అనేది వస్తుందన్నమాట. ఎక్కడైతే మనకు ఏ పార్ట్లో అయితే మనకు మత్తు ఇంజెక్షన్ ఇస్తారో ఇంకా అక్కడ ఆ పార్ట్ పని చేస్తున్నట్టుగా మనకి తెలీదు. అటువంటి మందును కనిపెట్టినటువంటి జేమ్స్ సైమన్ క్రైస్తవుడిగా క్రీస్తును ప్రకటించాడు. ఏమండి, క్రైస్తవుడిగా అతను క్రీస్తును ప్రకటించాడు. అదే విధముగా లూయిస్ ప్యాక్చర్ అనేటువంటి సైంటిస్ట్, ఈయన ఎవరు అని అంటే, ఏమండి, ఈరోజు వ్యాక్సిన్ ఉంది కదా, పిల్లలకి వ్యాక్సిన్ వేస్తున్నారు కదా, వ్యాక్సిన్కి ప్రారంభ మూలకర్త ఈ లూయిస్ ప్యాక్చర్ అనేటువంటి అతను కూడా దేవుణ్ణి నమ్మి యేసుక్రీస్తు వారిని ప్రకటించినటువంటి వ్యక్తి. ఏమండి, వీళ్ళందరికీ చదువు లేదా, లేకపోతే వీళ్ళు చదువుకోలేదా, లేకపోతే వీళ్ళు ఏమన్నా జంతువులను తోలుకునే వాళ్ళ? ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళంతా ఎవరు? ఐజక్ న్యూటన్ ఎవరు? ఒక జేమ్స్ ఇతను ఎవరు వీళ్ళంతా? ప్రపంచంలో పేరు పొందిన గొప్ప శాస్త్రవేత్తలు వీళ్ళంతా. కానీ వాళ్ళ జీవితాలలో యేసుక్రీస్తు గురించి గొప్పగా చెప్పారు, బైబిల్ గురించి వాళ్ళు గొప్పగా చెప్పారు. వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళంతా బైబిల్ చదివిన వాళ్ళు, వాళ్ళంతా బైబిల్ను ప్రామాణిక గ్రంథంగా కలిగిన వాళ్ళు, బైబిల్ను వాళ్ళు ధ్యానించిన వాళ్ళు, బైబిల్ను విడిచిపెట్టలేదు వాళ్ళు, బైబిల్ గొప్పతనాన్ని వాళ్ళు చెప్పి చచ్చిపోయారు. అర్థమవుతుందా? బైబిల్ గొప్పతనాన్ని వాళ్ళు చెప్పి చచ్చిపోయారు. అలాంటి మేధావులు వాళ్ళు. ఏమండి, అతనెవరు? మనిషి కోతు నుండి వచ్చాడు అన్న శాస్త్రవేత్త డార్విన్. అతని చివరి రోజుల్లో కూడా ఏం చదివేవాడు? హెబ్రీ పత్రిక చదివేవాడంట కూర్చొని. చివరి రోజుల్లో కూర్చొని హెబ్రీ పత్రిక చదివేవాడట. ఆ సమాచారాన్ని బయటకు రాకుండా చేశారు. ఏమండి, ఇంతమంది పెద్ద శాస్త్రవేత్తలు, చదువుకున్న వాళ్ళు బైబిల్ గురించి, క్రీస్తు గురించి చెబితే నిన్నగాక మొన్న వచ్చిన ఈ బొడ్డోడు ఎవరు? గోగినేని బాబు. ఏమండి, వాడంటాడు క్రైస్తవ్యం ఖాళీ అయిపోతుందంట, చర్చిలన్నీ మూసేసుకుంటున్నారట. ఎందుకు అంటే చదువుకుంటున్నారట. ఎందుకు అనంటే విజ్ఞానం వైపు అడుగులేస్తున్నారట. ఎందుకు అనంటే సైన్స్ కాలేజీలకు వెళ్తున్నారట. అందుకని దేవుడు లేడు అంటున్నారట. ఏమండి, మీకు విషయం చూపిస్తాను ఇప్పుడు. ఏంటో తెలుసా? మొన్నటికి మొన్న సునీత విలియమ్స్తో పాటుగా వెళ్ళిన ఒక శాస్త్రవేత్త, విల్మోర్ అనేటువంటి శాస్త్రవేత్త, సునీత విలియమ్స్తో పాటు అతను కూడా వెళ్ళాడు అంతరిక్షంలోకి. వాళ్ళు అక్కడే ఉండిపోయారు కదా చాలా కాలం, మొన్న ఈ మధ్య కిందకి దిగారు. సునీత విలియమ్స్తో పాటు ఉన్నాడు. అతను అంతరిక్షంలో ఉండి యేసు ప్రభువుని ప్రకటిస్తున్నాడు. ఎక్కడుండి? అంతరిక్షంలో ఉండి భూమి మీద ఉన్న వాళ్ళకి శాటిలైట్స్ ద్వారా యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నారు. చూడండి ఒకసారి ఆ వీడియో. ఏమంటే, అంతరిక్షంలో ఉండి అంత పెద్ద సైంటిస్టు అంతరిక్షంలో ఉండి యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాడు ఆయన. My feeling on all of this goes back to my faith. It's bound in my Lord and Savior Jesus Christ. He is working out His plan and His purposes for His glory throughout all of humanity, and how that plays into our lives is significant and important. And however that plays out, and I am content because I understand that.
I understand that He's at work in all things. Some things are for the good. Go to Hebrews chapter 11. Some things look to us to be not so good, but it's all working out for His good for those that will believe, and that's the answers. He never sinned. He was worthy to go to the cross and die and incur the wrath of God for my sin. Only Christ can pay the price for sin, any sin. And you believe that, you embrace that, He imputes, justifies you, imputes His righteousness into you, takes your sins away. And that's the only way your sins can be separated, because God, His character must punish sin. He must. His character demands it, and He will. And sin cannot be atoned for except through the blood of Christ, except through the death, burial, and resurrection of our Lord and Savior Jesus Christ. That is the gospel. ఏమండి, అంతరిక్షంలో ఉండి యేసు ప్రభువుని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఈ బాబు గోగినాని అంటాడు, చదువుకుంటున్నారు, ఇంకా విజ్ఞానం వైపు అడుగులేస్తున్నారు, ఇంకా సైన్స్ కాలేజీలకు పోతున్నారు, అందుకే చర్చిలు ఖాళీ అయిపోతాయి. మరి తెక్కలోడా అంతరిక్షంలో కూడా చెబుతున్నాడు ఒక శాస్త్రవేత్త. వెళ్ళి అంతరిక్షంలో చెప్తున్నాడు ఒక శాస్త్రవేత్త, ఎవడి చెవులో పూలు పెట్టడానికి నీ మాటలన్నీ నమ్మి మేము ఇది అవుతాము? ఏమంటే భూమిని దాటితే ఎలా ఉంటుందో తెలుసు అసలు. దేవుడు అందుకే బైబిల్లో రాయించాడు. చూద్దాం ఒకసారి ఆ మాట. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం భూమి యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. తన్ను తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము ఆయన తన నిర్ణయ కాలమును భూమి యొక్క పొలిమేరలా ఏర్పరిచ. భూమి యొక్క పొలిమేరలకు వెళ్ళంగానే అందరి జ్ఞానోదయం అవుతుంది. ఏంటో తెలుసా? ఏంటి సృష్టి? ఈ భూమి శూన్యంలో వేలాడటం ఏంటి? ఇంత స్పీడ్తో అది తిరగటం ఏంటి? ఈ అంతరిక్షం ఏంటి? అంతరిక్షంలో నక్షత్రాలు ఏంటి? ఆ పగలు రాత్రులేంటి? ఎవరికి రాదండి ఆలోచన? చెప్పండి, ఎవరికి రాదు ఆలోచన? అన్నం తిన్న ప్రతి వాడికి వచ్చింది ఒక ఆలోచన. ఏంటో తెలుసా? దేవుడున్నాడు అని. దేవుడున్నాడు అని బైబిల్లో కొన్ని మాటలు మనం ఆలోచిస్తే, ఏమంటే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆకాశములు దేవుని మహిమను ఏం చేస్తున్నాయంట? వివరిస్తున్నాయట దేవుని మహిమను ఆకాశములు. ఇప్పుడు అదే ఆయన చెప్పింది. ఆయన మహిమను చూస్తున్నా నేను అంటున్నాడు. ఆయన మహిమను చూస్తున్నా, క్రీస్తు మహిమను చూస్తున్నాను, క్రీస్తు మహిమను చూస్తున్నా నేను. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఆయన మహిమ ఎంత గొప్పది అనేది, ఆయన పనితనం ఎంత గొప్పది అనేది, ఆయన సృష్టి ఎంత గొప్పది అనేది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాళ్ళు వింటున్నారు ఆ జ్ఞానాన్ని. అందుకే క్రీస్తును వదలలేకపోతున్నారు. ఎంత చదువుకున్నా. లూయిస్ ప్యాక్చర్ అనేటువంటి సైంటిస్ట్, ఇందాక చెప్పా కదా వ్యాక్సిన్ కనిపెట్టిన సైంటిస్ట్ అని, ఆయన ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? ఎవడైనా మిడిమిడి జ్ఞానంతో చదువుకుంటే దూరంగా పోతాడంట దేవుడికి దూరంగా పోయేవాడు ఎవడు అని అంటే మిడిమిడి జ్ఞానం ఉన్నవాడంట. జ్ఞానంలో అత్యున్నత స్థాయికి వెళ్ళిన వాడు, అతని స్టేట్మెంట్ అది, జ్ఞానములో అత్యున్నత స్థాయికి వెళ్ళిన వాడు దేవునికి దగ్గర అవుతాడు అని అంటున్నాడు అతను, లూయిస్ ప్యాక్చర్. ఇప్పుడు వీడు దేవుడు లేడు అంటున్నాడంటే వీడికి ఏ జ్ఞానం ఉంది? అది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా వాడికి ఉంది మిడిమిడి జ్ఞానం. అందుకే ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. ఏమండి, ప్రియమైన దేవుని వల్లరా మనం నమ్మిన ప్రభువుని ఎంత అవహేళన చేస్తున్నాడో చూడండి. అది ఒక అబద్ధం అట. అబద్ధం ఎంతకాలమైనా అబద్ధమేగా అంటున్నాడు. ఏమండి, అబద్ధం అది. చరిత్ర తెలియదా? చరిత్రకారులు రాసిన చరిత్రలు తెలియవా? బైబిల్లో ఉన్న ప్రాంతాలు ఇప్పటికీ ఉన్న విషయం తెలియదా నీకు?
ఏమండి, బైబిల్ చరిత్ర ఎంత గొప్పది నీకు తెలియదా? చదువుకున్నావు కదా నువ్వు. కానీ అక్కసు విషం కక్కుతూ క్రైస్తవ్యం పట్ల విషం కక్కుతాడు ఎప్పుడు కూడా. ప్రియమైన దేవుని వల్లరా, నీకంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే యేసు ప్రభువుని ప్రకటిస్తున్నాడు రా నాయన. నీకంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే యేసు ప్రభువుని ప్రకటిస్తున్నారు. అంతెందుకండి, మొన్నటిగా మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమన్నాడండి? ఏమన్నాడు? నేను కాదు రాజుని, నాకు పైన ఒక రాజు ఉన్నాడు, ఆయనే ప్రభు అయినా యేసు. అంటే ఆయన చదువుకోలేదా? ఆయనకి శాస్త్రం తెలీదా? అసలు అంతరిక్ష పరిశోధనశాల ఉండిందే, నాసా ఉండిందే అమెరికాలో. దానికి ఆ దేశానికి అధ్యక్షుడు ఎవరు? ట్రంప్. ఆయన అన్న మాట ఏంటి? నాకు రాజున్నాడు, నాకు రాజున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. You still need help from the boss. We need help from the boss. What happened? We need help. Yeah, we need help. It's all right to say. Now they'll criticize me for that. How dare he say that? How dare he say that? No, I'll say it. I'll say it. Somebody said to me the other day, "You're the most famous person in the world by far." I said, "No, I'm not. No, I'm not." They said, "Yes, you are." I said, "No." They said, "Who's more famous?" I said, "Jesus Christ." I'm not taking any chances. I'm not going to have an argument. Hey, I'm not having any arguments. Jesus Christ. I'm not going to take any chances. I'll give it, I guarantee. And let me look up. వీళ్ళందరూ చదువుకోలేదు, నువ్వు ఒక్కడివే చదువుకున్నావు. ఏమండి, వాళ్ళెవరు చదువుకోలేదు, నువ్వు ఒక్కడివే చదువుకున్నావు. ప్రియమైన దేవుని వల్లరా, ఏం లేదండి, ఏదో ఒక భయం రేపాలా, ఏదో ఒక గుబులు రేపాలా, ఏదో ఒకటి వీళ్ళని తగ్గించాలా. ప్రియమైన దేవుని వల్లరా, సరే చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా వీడు చెప్తున్నట్టు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం అనేది పెరుగుతుందా తగ్గుతుందా? రికార్డ్స్ ప్రకారంగా ఏమండి, రికార్డ్స్ ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం పెరుగుతుందా తగ్గుతుందా అని అంటే, కొన్ని రికార్డ్స్ ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటి అని అంటే, ప్రియమైన దేవుని వల్లరా, 2000 నుండి ఈ 2025 2000 నుండి 2025 అంటే ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల్లో క్రిస్టియానిటీ గ్రోత్ ఎంత పెరిగింది అని అంటే, సగటున సుమారు 630 మిలియన్ల నుండి, 1 మిలియన్ అంటే 10 లక్షలు, గుర్తుపెట్టుకోండి, 1 మిలియన్ అంటే 10 లక్షలు. అలాంటి మిలియన్స్ 630 నుండి 670 వరకు ఈ 25 ఇయర్స్లో 630 మిలియన్స్ నుండి 670 మిలియన్స్ క్రిస్టియానిటీ పెరిగిందట. చూడండి, ప్రపంచవ్యాప్తంగా. వీడు చర్చిలు ఖాళీ అవుతున్నాయి, మేము తాళాలు వేసుకున్నారు వాళ్ళు అంటున్నాడే. ఈ రికార్డులు వాడికి ఏం తెలియక కాదు. అర్థమైందా? కావాలని చెప్తున్నా కదా, కావాలని బైబిల్ మీద, క్రిస్టియానిటీ మీద వేస్తున్న బురదలు ఇవన్నీ. క్రైస్తవులను దాటి ప్రపంచంలో ఏ మతం కూడా ముందుకెళ్ళలేదు. ఇన్ని సంవత్సరాల్లో, కొన్ని వందల సంవత్సరాల చరిత్రలో, ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు కూడా ఏ మతం కూడా క్రిస్టియానిటీని దాటి వెళ్ళింది లేదు ఇంతవరకు. ఇంకా చెప్తున్నారు 2050లో కూడా క్రిస్టియానిటీ మెజారిటీ అట. భవిష్యత్తులో కూడా ఇలా ఉంటుంది గ్రోత్ అని చెప్తున్నారు. ఏమన్నా తెలుసా? ఇది 2025, కానీ 2050లో కూడా గ్రోత్ ఎవరిది అని అంటే క్రిస్టియానిటీదేనంట. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లెక్కలు ఇవన్నీ కూడా. ఏమండి, ప్రపంచవ్యాప్తంగా 2000 ఆ సంవత్సరంలో మరి ఎంత పర్సంటేజ్ ప్రకారంగా మనం చూస్తే 1951 ప్రకారంగా ఎంత పర్సంటేజ్ ఉన్నారు అని అంటే 2%. ప్రపంచవ్యాప్తంగా 2%. 1951 లెక్కల ప్రకారంగా ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఉన్నారు అని అంటే 2.3.
2.3కి ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ పెరిగింది, పర్సంటేజ్ ప్రకారంగా పెరిగింది అని చెప్తున్నారు. ఏమండి, ఇకపోతే మన భారతదేశంలో సెన్సస్ ఆఫ్ ఇండియా.net ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన భారతదేశంలో క్రిస్టియానిటీ 1990 లేదా 99 లేదా 2000 నాటికి క్రిస్టియానిటీ ఎంత ఉంది అని అంటే 1.99%. 1.1 అంటే 100%లో 1.99%. ఎప్పుడు? 99, 2000 ఆ కాలంలో. ఇప్పుడు 2025 ఇప్పుడు ఎంత ఉంది క్రిస్టియానిటీ పర్సంటేజ్ ఎంత ఉంది అని అంటే 2.64 అంటే 1.99 నుంచి ఇప్పుడు పర్సంటేజ్ ఎంత పెరిగింది క్రిస్టియానిటీది అని అంటే 2.64 అట. ఇది రికార్డ్స్ ప్రకారంగా అధికారికంగా మన భారతదేశంలో క్రిస్టియానిటీ పర్సంటేజ్ ఎంత అని అంటే 2.64 అట. అంటే మిగిలిన 97% ఎవరిది? 97% ఎవరిది అని అంటే మిగిలిన వాళ్ళది. అంటే మన భారతదేశంలో క్రిస్టియానిటీ ఎంత పర్సంటేజ్ ఉంది అని అంటే 2.64 అని అంటున్నారు సుమారుగా. అంటే మన భారతదేశంలో 2 ఉంది. మీరు చెప్పండి, మన భారతదేశంలో 2% అయిన క్రైస్తవులు రికార్డ్స్ ప్రకారంగా 2%. ఆన్ రికార్డ్స్, ఆఫ్ ద రికార్డ్ అయితే ఆన్ రికార్డ్ 2. ఆఫ్ రికార్డ్ అయితే ఓరే నాయన ఎప్పుడో 30%, 40% పోయి ఉంటుంది తెక్కలోళ్ళారా. కానీ క్రీస్తును నమ్ముకొని క్రైస్తవులుగా మారి, ఏమండి, మనసు మార్చుకొని, క్రైస్తవ్యం అంటే ఏంటి? మనసు మార్చుకునేది క్రైస్తవ్యం. ఆ మనసేదో మార్చుకొని నిజమైన దేవుడు ఈయన అని, ఈయన ద్వారా పరలోకం వస్తుంది అని నమ్ముకున్న వాళ్ళు కోట్ల కొలదున్నారు. కోట్ల కొలది. క్రిస్టియానిటీ 2% కాదు. అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని వల్లరా ఇలా మనం ఆలోచిస్తే క్రిస్టియానిటీ పెరిగిందా తగ్గిందా? కుప్పలుగా పెరిగింది. మామూలుగా పెరగటం కాదు, కుప్పలుగా. ఏమండి, ఏ సంవత్సరం అయినా మనం బాప్తిస్మం ఇవ్వలేదు అని చెప్పని సంఘం ఏదైనా ఉందా? ఏమండి, ప్రపంచంలో లేదా మన భారతదేశంలో అది చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా ఈ సంవత్సరం మేము అసలు బాప్తిసాలు ఇవ్వలేదండి అన్న సంఘం ఏదైనా ఉందా? ఆలోచించండి. లేదు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి సంవత్సరం బాప్తిస్మాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా ప్రతి సంవత్సరం ఎవరికో ఒకరికో ఇద్దరికో 10 మందికో 20 మందికో 30 మందికో తెలుసో తెలియకో బాప్తీసాలు ఇస్తూనే ఉన్నారు. అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని వల్లరా ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఆన్ రికార్డే పెరుగుతుంది, అధికారిక లెక్కలే పెరుగుతున్నాయి. ఇక అనధికారికంగా లెక్కలు లేకుండా క్రిస్టియానిటీ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఎందుకు పెరిగిద్దో తెలుసా? దేవుడి ప్రవచనం నెరవేర్చబడాలి గనుక. దేవుడి ప్రవచనం అది సర్వభూతలమంతా వ్యాప్తి చెందాలి. క్రైస్తవ్యం అనేది దేవుని ప్రవచనం. నువ్వెవడివిరా బాబు ఒక చిన్న వీడియో పెట్టి ఆపటానికి? ప్రవచనం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం దేవుని ప్రవచనం నెరవేర్చబడాలి. 2వ అధ్యాయము దానియేలు గ్రంథం, అందులో 44వ వచనం. ఆ రాజుల కాలములో
ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు గుర్తుపెట్టుకోండి, మనుషులు చేసేది కాదు ఇది. దేవుడు ఏం చేస్తాడట? ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును. అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన రాయి, ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని అంటే బంగారమును ముందున్న రాజ్యాల్ని పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. చేతి సహాయము లేని ఒక రాయి వచ్చి ముందున్న రాజ్యాల్ని తుత్తునీయులుగా చేసి సర్వభూతలమంతా వ్యాప్తి చెందింది అని రాయబడింది. ఇంకెప్పుడు ఎవడన్నా ఆపుతాడండి దీన్ని? నువ్వు కాకపోతే ఇంకొకడు వస్తాడు, నేను కాకపోతే ఇంకొకడు పుడతాడు. అర్థమైందా? ఇది దేవుడి రాజ్యం. దేవుని రాజ్యం. క్రీస్తును రక్షకుడిగా, క్రీస్తును దేవునిగా, క్రీస్తును పరలోకానికి మార్గంగా నమ్ముకున్న ప్రపంచ క్రైస్తవ్యం విస్తరిస్తుందే తప్ప, అర్థమైందా, ఎక్కడ తగ్గిపోయినట్టు లెక్కల్లో కూడా లేవు. ఆలోచించాలి మీరు. పెరుగుతుంది, పెరిగిద్ది, సర్వభూతలమంతా వ్యాప్తి చెందిద్ది. ఏమండి, క్రిస్టియానిటీ ఉన్న కంట్రీస్ చూపిస్తాడు చూడండి ఒకసారి. క్రిస్టియానిటీ ఉన్న కంట్రీస్, దేశాలు చూడండి. రెడ్గా ఉన్నది క్రిస్టియానిటీ ఉన్న దేశాలు. ఎక్కడెక్కడ క్రిస్టియానిటీ ఉందో చూడండి. అవంతా ఆ రెడ్గా ఉన్నదంతా కూడా క్రిస్టియానిటీ. అర్థమైందా? భూమి మీద క్రిస్టియానిటీ ఎక్కువగా ఉందా, రెడ్ ఎక్కువ ఉందా, మిగిలిన రంగులు ఎక్కువ ఉన్నాయా? అది క్రిస్టియానిటీ. ప్రపంచ దేశాలకు విస్తరించిన క్రీస్తు సామ్రాజ్యం. ప్రవచనం నెరవేర్పది. మనం ఆపితే ఆగేది కాదు అది. మనం ఏదో మాట్లాడితే ఆగేది కాదు అది. అది దేవుని ప్రవచనం. ఎవరు దానిని ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. ప్రియమైన దేవుని వల్లరా ఆలోచించండి. దేవుని పిల్లలుగా క్రైస్తవ్యం పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. మనం నీరసించవలసిన అవసరం లేదు, మనం దిగులు పడవలసిన అవసరం లేదు. మనం పని చేసేవారం, మనం పని చెయ్యాలి. ప్రపంచవ్యాప్తంగా పని చెయ్యబట్టే అంత విస్తరించింది క్రైస్తవ్యం. అర్థమైందండి? ఏమండి, చర్చి లేని ప్లేస్ ఉందా మన ఆంధ్రప్రదేశ్లో? ఏమండి, ఈ మొన్నేనండి మేము అక్కడికి వెళ్ళాం, అరకు వెళ్ళాం. లంబసింగి అని అక్కడికి వెళ్ళాం. లంబసింగి అంటే కొండల మీద, ఇంకా పెద్ద కొండలు. అసలు అరకు అంటేనే కొండల మీద ఉంటుంది. అది అరకు అంటేనే కొండల మీద ఉంటుంది. ఆ కొండల మీద మళ్ళీ కొండలు ఉంటాయి. ఆ పైకి వెళ్తే మేఘాలు కింద ఉంటాయి, మనం పైన ఉంటాం. అక్కడికి వెళ్ళామండి. అక్కడికి ఎలా వెళ్ళాం తెలుసా? మా వెహికల్ పనికిరాదండి పైకి వెళ్ళటానికి. పైకి వెళ్ళటానికి. అక్కడ సపరేట్ జీపులు ఉంటాయి. ఆ జీపులతోనే పైకి వెళ్ళాలి. వాళ్ళు తీసుకెళ్తారు, ఆ కొండ పైకి తీసుకెళ్తారు. సూర్యోదయం చూడటానికి వస్తూ ఉంటారు అక్కడికి. మేఘాలు కింద ఉంటాయి. అలా ఆ రోడ్డు మీద మేఘాలు ఎలా అక్కడ మేఘాలు ఉంటే ఇక్కడ మనం పైన ఉంటాం అన్నమాట. అలా ఉంటుంది. అక్కడికి వెళ్ళామండి. రోడ్డు కూడా బాగోలేదు, అస్సలు బాగోలేదు. నడవటానికి కుదరదు, ఏదైనా వర్షం వచ్చినా కుదరదు. ఇంకా అసలు వేరే వెహికల్స్ వెళ్ళవు అక్కడికి. అది సపరేట్ జీపులు తయారు చేసుకొని పైకి తీసుకెళ్ళటానికి ఉంటారు అంతే. చాలా దూరం, ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 2-3 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలి. అక్కడికి వెళితే అక్కడ చర్చి ఉందండి. విచిత్రంగా నేనైతే చాలా హ్యాపీ అయ్యానండి. అసలు అది అట్టుందో తెలుసా?
వాళ్ళ ఇళ్ళన్నీ చండాలంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఏదో పైన టాప్ ఉండి లేక సగం తొర్రలు, అన్ని ఇళ్ళు, ఎక్కువ ఇళ్ళే ఉండవు, కొన్ని ఇళ్ళు, అన్ని ఇళ్ళు అలా ఉన్నాయి. చర్చి ఉందండి, సూపర్గా ఉందండి, అంత పాలరాతితో కట్టిన చర్చి అండి అది. నాకు అనిపించింది, అసలు ఇంత పైకి వచ్చి సేవ చేసే సేవకుడు ఎవర్రా బాబు? రోడ్డు లేదు, ట్రావెలింగ్ లేదు, ఏమీ లేదు. ఈ వస్తువులన్నీ పైకెట్ట తీసుకుపోయారు, అక్కడెట్ట కట్టారు, అక్కడికి ఎవరు వస్తున్నారు చూసారా? దేవుని రాజ్య యేసు ప్రభు పేరు వినబడని ప్రాంతం లేదు ఈరోజు. అర్థమైందా? యేసు ప్రభు పేరు వినబడని ప్రాంతం లేదు, వినబడని చోటు లేదు. అది క్రిస్టియానిటీ. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ఎక్కడికెక్కడికి మీరు వెళితే అసలు ఎక్కడ ఏమీ లేని చోట కూడా క్రీస్తుని ఆరాధిస్తారు, క్రీస్తుని ఆరాధిస్తారు. క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ప్రవచనం అది. నువ్వు నేను వెళ్ళకపోయినా వెళ్ళే వాళ్ళని దేవుడు పంపిస్తాడు. అర్థమైందా? ప్రవచనం. ఆయన నామం ఎరుగని చోటు ఉండకూడదు. ప్రవచనం అది. సర్వభూతలమంత వ్యాప్తి అవ్వాలి. ప్రవచనం అది. నువ్వెవరు ఆపటానికి దాన్ని? నువ్వెవరు అసలు? అర్థమైందా? శాస్త్రవేత్తలే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఆయన మహిమను కీర్తిస్తున్నారు. ఏంటి ఈ సృష్టి ఏంటి అని, ఏంటి ఇంత గొప్ప విశ్వం ఏంటి అని మైండ్ పోతుంది వాళ్ళకి. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు వాళ్ళు. ప్రియమైన దేవుని వల్లరా ఆలోచించండి. ఏదో గుడ్డిగా ఎప్పుడు కూడా మనము నమ్మకూడదు. ఎవడు చెప్తే వాడి మాటలు మనం ఎప్పుడు నమ్మకూడదు. వాస్తవాలు ఇవన్నీ, నేను చెప్పినవన్నీ వాస్తవాలు. ఇందులో ఎలాంటి తప్పిదాలు కానీ, ఎలాంటి మోసం కానీ ఏమీ లేదు ఇందులో. ఇవన్నీ వాస్తవాలు. బాబు గోగినేని అనేవాడు బైబిల్ ప్రకారంగా వాడెవడో తెలుసా? దేవుడు లేడు అనేవాడికి బైబిల్ ఇచ్చిన బిరుదేంటో తెలుసా? చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు. దేవుడు లేడు అనేవాడికి బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నీకు బుద్ధి లేదురా అన్నాడు. ఇప్పుడు బాబు గోగిని అనేవాడికి బుద్ధి ఉందా? బుద్ధి లేదా? బుద్ధి లేదు. బైబిల్ ప్రకారంగా నీకు బుద్ధి లేదు. ఎందుకో తెలుసా? దేవుడు లేడంటున్నావు. దేవుడు లేడంటున్నావు, నీకు బుద్ధి లేదంది బైబిల్. నేను చెప్తున్న మాటలు కాదు, బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ అది. నీకేమి లేదు? బుద్ధి లేదు. ఫూల్ అనింది బైబిల్. నువ్వు ఒక ఫూల్వి, నీకు బుద్ధి లేదు అనింది. ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, కన్న తల్లిదండ్రులు లేరు, నేనే వచ్చాను అనే రకం వీళ్ళంతా. కన్న తల్లిదండ్రులు లేరు, నేనే ఊడిపడ్డాను పైనుంచి అనే రకం వీళ్ళంతా. ఏమండి? ఇంత విశ్వాన్ని చూస్తున్నప్పుడు, ఇంత అద్భుతాలను చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందండి దేవుడు లేడని చెప్పిన? సరే, నీ అభిప్రాయం అది, నువ్వు ఉంచుకో. అంతేగాని ఎవరో వేరే వాళ్ళు నమ్మిన దాన్ని కించపరుస్తూ మాట్లాడటానికి, రుజువులు చూపించడానికి ఏదో తాళం వేసేసిన చర్చి చూపించి, అసలు దేవుడే తాళం వేస్తా అన్నాడు తెలుసా కొన్ని సంఘాలకి. అది తెలియదు వీడికి. దేవుడే కొన్ని సంఘాలకి ఏమన్నాడు? తాళం వేసేస్తాను అన్నాడు. అన్నాడా? అనలేదా? అన్నాడు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం. అక్కడ ఎందుకు తాళం వేసుకున్నారో, దేవుడికి ఏం కోపం పుట్టించారో, అవునా? చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం. ఏమండి? 2వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ఏమనుంది?
జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొందు సంగమా, మారు మనసు పొందు. మొదటి క్రియలు చెయ్యి. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నీ వద్దకు వచ్చి దీపస్తంభం తీసేస్తాను. అంటే దీపస్తంభం అంటే 1:20 ప్రకారంగా దీపస్తంభం అంటే సంఘాన్ని తీసేస్తానన్నాడు. దేవుడే చెప్పాడు నాయన. ఆయన మాటల ప్రకారంగా సరిగ్గా నడవకపోతే నేనే తీసేస్తానని. వాళ్ళు ఏం చేశారో అర్థమైందా? తీసేశాడు. మరి తండోపతండాలకు పోతున్న వాళ్ళని ఎన్ని చూపిలా నువ్వు? వాళ్ళని చూడటానికి నీ కళ్ళు ఏం కనపట్లేదే? లక్షల మంది పోతున్నారే, వేల మంది పోతున్నారే, వాళ్ళని చూడరాదు, వాళ్ళని చూపించరాదు. వాళ్ళని చూపిస్తేట క్రైస్తవ్యం తగ్గిపోతుందని చెప్పాలా, క్రైస్తవ్యం అణగారిపోతుందని చెప్పాలా, క్రైస్తవ్యం భూస్థాపితం అయిపోతుందని చెప్పాలంటే తాళం వేసింది చూపించాలా. అర్థమైందా? తాళం వేసింది ఎందుకు చూపిస్తావు? నీకు రికార్డ్స్ తెలీదా? నీకు చదువు లేదా? లేకపోతే నీకు జ్ఞానం లేదా? లేకపోతే నెట్లో ఇన్ఫర్మేషన్ లేదా? లేకపోతే శాస్త్రవేత్తలు తెలియదా నీకు? ఏ శాస్త్రవేత్త బైబిల్ గురించి ఏ స్టేట్మెంట్లు ఇచ్చాడో తెలియదా నీకు? వాళ్ళందరికంటే ఎక్కువ చదువుకున్నావు నువ్వు? ఆలోచించాలి. ఇలాంటి మూర్ఖులు ఉంటూనే ఉంటారు. కనుక ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెబుతూ మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుంటూ అనేకులకు ఈ విశ్వాసాన్ని ప్రకటించువారముగా మనము ఉండటానికి అనేకమైన ప్రయత్నాలు మనం చేద్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం.